నందమూరి బాలకృష్ణ అని నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూశారుగా బాలయ్య బాబు గారి ప్రమాణ స్వీకారం. నిన్న ప్రమాణ స్వీకారాన్ని ఎంతమంది చూశారు? సో మీరు గనక చూసి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. బాలయ్య బాబు గారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో హిందూపూర్ నియోజకవర్గం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాలయ్య బాబు గారు స్పీకర్కు నమస్కారాలు పెట్టి వెళ్ళిపోయారు. ఇదంతా ఓకే. కాకపోతే ఇప్పుడు బాలయ్య బాబు గారి అభిమానులకు తెగ జోష్ నింపే మాట ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయింది. ఏంటో తెలుసా? బాలయ్య బాబు గారు అస్సలు తడబడకుండా ఒక సింహంలా గర్జించారు అసెంబ్లీలో. కేవలం 10 నిమిషాల్లో తన ప్రమాణ స్వీకారాన్ని కంప్లీట్ చేసి అందరినీ నోరెళ్ళబెట్టేలా చేశారు. చాలామంది మన బాలయ్య బాబు గారికి తడుబడతాడు, సరిగా మాట్లాడడం రాదు అని చాలామంది అంటూ ఉంటారు. అది బయట మాత్రమే. కానీ ప్రజలు తనకు అప్పజెప్పిన బాధ్యతలతో అసెంబ్లీకి పోయిన బాలయ్య బాబు గారు అక్కడ తడబడకుండా ప్రమాణ స్వీకారాన్ని చేసిన విధానం చూసి చాలామంది బాలయ్య బాబు గారి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. చాలామంది ఈ అసెంబ్లీ ప్రమాణ స్వీకారంలో చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆఖరికి సీఎం కూడా తడబడడం చూసాం. అయినా కానీ బాలయ్య బాబు గారు మాత్రం ఎలాంటి తడబాటు కానీ భయం కానీ లేకుండా అసెంబ్లీలో తన ప్రమాణ స్వీకారాన్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయింది. సో ప్రమాణ స్వీకారాన్ని మీరు కనుక చూసి ఉంటే బాలయ్య బాబు గారి ప్రమాణ స్వీకారం చూస్తున్నంతసేపు మీకు ఏమనిపించింది కామెంట్లో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన లౌడ్ ఆలో ఛానల్ని.